వైట్ స్టూడియోని ఈ విధంగా వాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. చాలా ఆడియన్స్ బాధపడే వాళ్ళు ఉన్నారన్నమాట. వైట్ స్టూడియోని ఎలా ఉపయోగించాలి, ఎలా వాడుకోవాలి అని తెలియదన్నమాట. వైట్ స్టూడియోని ఇలా వాడుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎలా వాడుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయంటే ఈ వీడియో మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేసుకోండి. ఇప్పుడే లైక్ చేసుకోకండి. ఓకే, సో వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ లో ఇలా వెళ్ళిపోతారు కదా. వైట్ లో ఇలా వెళ్ళిపోయిన తర్వాత చూడండి, నా తెలుగు డైలీ ఎక్స్ప్లోర్ ఛానల్ కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కింద డౌన్ లో చూసుకుంటే డాష్ బోర్డ్ ఉంది, కంటెంట్ ఉంది, అనలిటిక్స్ ఉంది, కామెంట్ ఉంది, ఎర్న్ ఉంది. చూడండి, మొత్తానికి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకోండి. అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి, మీకు 5 టైప్ ఆఫ్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇక్కడ చెప్తా చూడండి గాయస్. ఇక్కడ సో ఇక్కడ మీకు వైట్ స్టోరీని ఎలా యూజ్ చేసుకోవాలి తెలియదు కదా. సో మీకు ఇక్కడ కొంత ఆడియన్స్ ఏం చేస్తారంటే వైట్ స్టోరీ ఏం చేస్తారంటే ఓపెన్ చేసి ఇస్తారు. వ్యూస్ ఎంత వచ్చినాయి, లైక్స్ ఎంత వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చినాయి, సో అదే చూసుకుంటారు అనమాట. దాన్ని అనలిటిక్స్ చూడరు అనమాట. అనలిటిక్స్ చూస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. వైట్ స్టోరీ ఇచ్చింది దానికోసం అనమాట. సో మీ వీడియోకు ఎవరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, అది మొత్తం మనం చూసుకుంటేనే ఎంతవరకు చూస్తున్నారు అది కూడా తెలిసిపోతాయి అనమాట. సో అన్ని అనలైజ్ చేస్తేనే మనకు మళ్ళీ రిపీట్ ఏ వీడియో చేయాలి మనకు తెలిసిపోతాయి అనమాట. సో ఎలా అనేది మీకు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఓవర్ వ్యూ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, ట్రెండ్స్ ఉంది. ఓకే, మీకు కొత్తగా ఉన్న వాళ్ళకి ఇలాగే వస్తాయి అనమాట. సో నేను కూడా కొత్తగా ఈ ఛానల్ అనమాట. సో మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ట్రెండ్స్ ఉందా, ట్రెండ్స్ లాస్ట్ లో ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అలాంటి టాపిక్ మీకు ఇక్కడ రికమెండ్ చేస్తారు. అంటే టైటిల్ రికమెండ్ చేస్తారు. చూడండి గాయస్ ఇక్కడ నాకేం రికమెండ్ చేసింది. సో ఇక్కడ చూడండి టాప్ సర్చెస్ లో, ఇక్కడ చూడండి టాప్ సర్చెస్ లో చూసుకుంటే గాయస్ ఇక్కడ రియల్ టైమ్ వాచ్ అవర్ యూట్యూబ్ అనిపిస్తుంది. ఒకటి ఆడియన్స్ ఆ టాపిక్ అంటే ఆ టైటిల్ పైన సెర్చ్ చేసిండ్రు. ఆ టైటిల్ తీసుకొని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు ఒకటే టైటిల్ చెప్తున్నా, ఆ టైటిల్ తీసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎవరెవరు వీడియో చేశారు, 1 మంత్ బ్యాక్ వీడియో చేశారా, 2 మంత్ బ్యాక్ వీడియో చేశారా, లేదా 1 ఇయర్ బ్యాక్ వీడియో చేశారా, ఎలాంటి వీడియో చేశారు, ఈ టైటిల్ తీసుకొని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే పెద్ద పెద్ద క్రియేటర్స్ వీడియో చేశారా, ఎవరు వీడియో చేశారా మీరు చూడండి. పర్టికల్గా వాళ్ళ వీడియో వచ్చింది అనుకోండి, సేమ్ యాస్టీస్ ఇప్పుడు చూడండి రియల్ టైమ్ వాచ్ అవర్స్ యూట్యూబ్ ఉంది కదా. సో వాళ్ళు దానిపైన వీడియో చేశారు అనుకోండి. సో దానికి మించి మనం వీడియో చేసి యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. ఇంకొకటి చూసుకుంటే కాదు చూడండి, యూట్యూబ్ 4000 అవర్స్ వాచ్ టైమ్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ చాలా క్రియేటర్స్ సెర్చ్ చేశారన్నమాట. అంటే ట్రిక్ 4000 వాచ్ టైం ఊరికే వస్తుందండి, ఎన్నో కష్టపడాలి, ఎన్నో డేస్ కష్టపడాలన్నమాట. ఎన్నో డేస్ కష్టపడితేనే మనకు వాచ్ టైం వస్తుంది. దాదాపు 1 ఇయర్లో మనకు 4000 వాచ్ టైం రావాలి అనమాట. ఓకే, సో అలా కష్టపడితేనే వాచ్ టైం వస్తుంది. సో ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తారు అంటే ట్రిక్ ఏమైనా ఉంటుందా అని సెర్చ్ చేస్తారు కదా. సో మనం ట్రిక్ చెప్పాలంటే సో బ్రో ఈ ట్రిక్ అయితే ఇలా ఉంటుంది, మనం సెర్చ్ చేయాలి, యూట్యూబ్లో సెర్చ్ చేయాలి. యూట్యూబ్ 4000 అవర్స్ వాచ్ టైం ట్రిక్ అని మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఎవరిది ఫస్ట్ వీడియో వస్తుందో వాళ్ళ వీడియో తీసుకొని మీరు ఏం చేస్తారంటే వాళ్ళ వీడియో పర్టికల్గా చూడండి. ఒక బుక్లో రైట్ చేసుకోండి, మెయిన్ పాయింట్ రైట్ చేసుకోండి. మెయిన్ పాయింట్ రైట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆడియన్స్ వాళ్ళకి ఫాలో కాకుండా మీకు ఫాలో అవుతారు అనమాట. సో నాకు ఇలా వచ్చింది అన్న, మా కంటెంట్ వేరే ఉంది, మాకు ఎలా వస్తుంది మీరు అనుకోవచ్చు. నాకు ఇలా వచ్చింది కదా, ఇది నా కంటెంట్ ఏంటి, టెక్కి సంబంధించింది టిప్స్ చెప్తాను అనమాట. మీరు కుకింగ్ కానీ, వ్లాగ్ కానీ, గేమింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఏదైనా కానీ ఓకే, మీకు ఇక్కడ రికమెండ్ చేస్తుంది. ఏ టైటిల్ రికమెండ్ చేస్తుంది, ఇక్కడ మీకు ఏ టైటిల్ రికమెండ్ చేస్తుంది ఆ టైటిల్ మీరు సేమ్ యాస్టీస్ తీసుకొని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎవరిది ఫస్ట్ వీడియో వస్తుందో వాళ్ళ వీడియో మంచిగా చూడండి. అంటే కూర్చొని భద్రంగా చూడండి. భద్రంగా చూసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినారు, మెయిన్ పాయింట్ ఏం మాట్లాడినారు ఒక బుక్లో రైడ్ చేసుకొని, ఇట్లా బుక్లో రైడ్ చేసుకున్న తర్వాత మీరు ఎలా షూట్ చేస్తారంటే ఇలా కూర్చోండి, షూట్ చేసి అట్లా చూడాలి. సో ఏం మాట్లాడి చూడాలి, చూసిన తర్వాత ఆ పాయింట్ మాట్లాడాలి. పాయింట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ చూడాలి, పాయింట్ మళ్ళీ చూడాలి, సెకండ్ పాయింట్ అనమాట. చూసిన తర్వాత మళ్ళీ కెమెరా ముందు మాట్లాడాలన్నమాట. సో మళ్ళీ కట్అవుట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్లో కట్అవుట్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన విషయమే. సో అట్లా ఇక్కడ చూడండి ఇంకేముందంటే గాయస్ చూడండి, అండ్ ఇక్కడ చూడండి గాయస్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ ట్రిక్ ఇన్ తెలుగు ఉంది. సో నాకు ఇలా వచ్చింది, ఆడియన్స్ దీనిపైనే సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో నేను కూడా ఇలాంటి వీడియో చేయాలన్నమాట. సో అంటే సబ్స్క్రైబర్స్ ఊరికే వస్తారండి, మన కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళకు ఉపయోగపడితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, రీల్స్ చూస్తారండి, స్క్రోల్ చేస్తారు, ఎవరు రీల్ నచ్చిందో వాళ్ళే వెయిటింగ్లో ఉంటారు అనమాట. ఇన్ కేస్ మంచిగా నచ్చింది అనుకోండి, ప్రొఫైల్ క్లిక్ చేస్తారు. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఏం
రీల్స్ అప్లోడ్ చేశారు అంటే మంచిగా ఉన్నాయా ఏమున్నాయా అని చూస్తాం. మొత్తం చూసిన తర్వాత సో అందులో రీల్స్ కింద బాగా అనిపించింది, మంచిగా అనిపించింది అనుకోండి, మనకు ఉపయోగపడ్డాయి అనుకోండి, దాన్ని ఫాలో అవుతాం అనమాట. అలా ఫాలో అవుతాం. ఇక్కడ మనకు యూట్యూబ్లో కూడా షార్ట్స్లో వెళ్తాం. షార్ట్స్లో వెళ్తే ఏ షార్ట్స్ కింద అన్ని షార్ట్స్ కింద మంచిగా అనిపించినాయి అనుకోండి, అంటే 75% మంచిగా అనిపించినాయి అనుకోండి, మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అలా లాంగ్ వీడియోస్ కూడా సేమ్ యాస్టెస్ అనమాట. సో లాంగ్ వీడియోస్లో అన్ని లాంగ్ వీడియోస్ మంచిగా అనిపించినాయి అనుకోండి, అంటే మనకు ఉపయోగపడ్డాయి అనుకోండి, సో ఉపయోగపడితే ఏం చేస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. అదేనండి. సో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఊరికే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. అలా సో సబ్స్క్రైబ్ ట్రిక్ అంటే ఇలా ఉంటుంది, నేను ఇప్పుడే రివీల్ చేసేసాను అనమాట. సో ఇలా మీరు కంప్లీట్లీ నేను ఏం చెప్తున్నాను అంటే వైటీ స్టూడియోని ఏ విధంగా వాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయని నేను టైటిల్ పెట్టాను కదా. సో టైటిల్ పెట్టుకోవచ్చు, థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకోవచ్చు అంటే సో నేను టైటిల్ పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఏ విధంగా వాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటున్నా కదా. సో ఇప్పుడు చూడండి, మీరు అనలిటిక్స్లో వెళ్ళండి. అనలిటిక్స్లో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు ట్రెండ్స్లో వెళ్ళారు కదా, ట్రెండ్స్లో వాడితే అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు క్లిక్ చేస్తా చూడండి, ఇక్కడ మీరు మీకు నచ్చిన ఇట్లా క్లిక్ చేసుకోండి, మీకు చూపిస్తా చూడండి 1 2 3 4 5 ఇట్లా 5 టైటిల్స్ సెలెక్ట్ చేసుకోండి. 5 టైటిల్స్ సెలెక్ట్ చేసుకొని దానిపైన మీరు ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టిన తర్వాత మీరు ఆ టాపిక్ పైన నేను చెప్పాను కదా సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి మీరు వీడియో షూట్ చేయండి, షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు కిరాక్ వ్యూస్ వస్తాయి. సో థంబ్నెయిల్ అంటారా, థంబ్నెయిల్ అయితే ఇప్పుడు చూడండి ఏఐ వచ్చేసింది కాబట్టి మీరు దాంట్లో జనరేట్ చేసుకోవచ్చు, ఫ్రీలో జనరేట్ చేసుకోవచ్చు. సో ఫ్రీలో జనరేట్ చేసుకొని మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది? వైటీ స్టూడియోని ఇలా మీరు టైటిల్ తీసుకొని మీరు వీడియో షూట్ చేయండి. అండ్ ఎలా వాడాలంటే మీకు చెప్పాను కదా, సో ఎలా వాడాలంటే ఇలా వాడాలి. ఒక టాప్ సర్చ్ చేసి టైటిల్ తీసుకొని మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి. సో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. సో అలా మీరు చేయండి, ప్రయత్నిస్తే సో ఫలితం అయితే వస్తాయని నేను చెప్తాను. సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.